మన జగతికి సూర్యుడు చంద్రుడు ఎట్లాగో పంచాయతీరాజ్ శాఖకి పవన్ కళ్యాణ్ గారు కృష్ణదేశ్ గారు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. అది మాత్రం 100% కాదండి, 500% అని చెప్పుకున్నా సరే వాస్తవం అండి. ఎవరికి మేము ₹1 కూడా ఇవ్వలేదు. మరొక భారతదేశం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా నిలిచిపోద్దని. పుస్తక కాలం అయింది నేను జాబ్లోకి వచ్చి, కానీ ఎటువంటి ప్రమోషన్ లేదు. ఒక్క రోజులోనే మాకు ఫోన్ కాల్ రావడం, అదే రోజు మాకు కౌన్సిలింగ్ జరిగి మాకు వేరే దగ్గర అంటే చెప్తున్నాం కదా సార్, మధ్యాహ్నం కాల్ వచ్చింది, సాయంత్రానికి కౌన్సిలింగ్ పిలిచి మమ్మల్ని పోస్టింగ్ ఇస్తారు తప్ప ఎవరికి రూపాయి కానీ ఎవరి రికమెండేషన్ కానీ. నాకు మన దగ్గర పోస్టింగ్ కావాలని చెప్పి ఏ రాజకీయ నాయకుల దగ్గర కూడా మేము లెటర్ తెచ్చుకున్నది కానీ లేదు. సరే, ఇదే మార్పు అన్ని డిపార్ట్మెంట్ లో రావాలని కోరుకుంటారు. అన్ని డిపార్ట్మెంట్ రావాలని కోరుకుంటున్నాం కదా సార్. అన్ని డిపార్ట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ కాదు కదా సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకు ఒక విజన్ అనేది ఉందండి, టార్గెట్ ఉంది. ఆయన లక్ష్యాలు కూడా వెరీ ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూడాను. ఇంకా రాదేమో ప్రమోషను, ఇంక ఇలాగే రిటైర్డ్ అవుతామేమో అనుకున్నాము. కాకపోతే మా డిప్యూటీ సీఎం గారు, తర్వాత మా యంగ్ డైనమిక్ అయిన కృష్ణతేజ గారు, కమిషనర్ గారు, వెంకటకృష్ణ గారు, తర్వాత శశిభూషణ్ గారు దయ వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యి మినిస్టర్ తీసుకున్నారో అప్పుడే నేను ఎక్సైట్ అయ్యాను. మీరు చెప్పింది ఏదో ఉందో నిజమండి. ఎటువంటి ₹1 కూడా మేము ఎక్కడా పెట్టకుండానే అందరూ కూడా ప్రమోషన్ ఇస్తున్నారు. ఆయన చేసిన దాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకుని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకున్నారో అది మా ద్వారా మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి. ఈ కార్యక్రమం ఇలా మాటా మంతి అనేది ఇన్ని సంవత్సరాల సర్వీస్ లో ఇదే ప్రథమం. నాకు మాత్రము మాటల్లోని ఆనందం వ్యక్తపరచలేకపోతుంది. మా సమస్యల్ని తన సమస్యలుగా గుర్తించి ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించి మాలో ఉన్న సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నందుకు భారతదేశంలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర మంత్రి అంటే కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న ఏ మంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమం ఉద్యోగులతో మాటా మంత్రి కార్యక్రమం పెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కారాలు ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక ద్వారా ఈ విషయాలు తెలుసుకుంటూ వాళ్ళ విధులు వాళ్ళ బాధ్యతలు ప్రజలతో వాళ్ళు ఎలా మమేకం అవ్వాలి అనే విషయాలను పరోక్షంగా వాళ్ళకి తెలియచేస్తూ పదోన్నతులు ఇచ్చింది ప్రజలకు మరింత ఉన్నతమైన బాధ్యతాయుతమైన సేవలు చేయడం కోసమని గుర్తు చేస్తూ ప్రభుత్వ అధికారులు అందరితో కలిపి మాటా మంత్రి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ మాటా మంత్రి కార్యక్రమం అనేది బహుశా రాష్ట్ర చరిత్రలో ఒక మేలుకొలుపు సువర్ణాధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఇది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు చెబుతున్న విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీ పేరండి? అనగాని రామ్మోహన్. ఏ ఊరు నుంచి వచ్చారు? మంచిగిరిపొడి, దిగ్రాల మండలం, గుంటూరు డిస్టిక్. ఈ రోజు వచ్చారు కదా ఈ మాటా మంత్రి ప్రోగ్రామ్ కి, ఎలా జరిగిందండి? చాలా బాగా జరిగిందండి. గౌరవనీయ డిప్యూటీ సీఎం గారి గురించి చెప్పే ముందు మా గురించి, మేము ఆయన ద్వారా లబ్ధి పొందిన దాని గురించి కూడా తెలియపరచుకోవాలండి. ఫస్ట్ మేము బిల్ కలెక్టర్లుగా పనిచేసేవాళ్ళం. గవర్నర్ పవన్ కళ్యాణ్ గారు, మా కమిషనర్ గారైన కృష్ణతేజ గారికి వాళ్ళ పాదాలకు నమస్కారం తెలియజేయాలండి. ఎందుకంటే కృష్ణతేజ గారు మాకు రాగానే ఒక జీవో రిలీజ్ చేశారండి, 65 జీవో అని. 65 జీవోలో బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్స్ వీళ్ళల్లో డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళు, అంటే డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే 146, 148 పాస్ అయిన వాళ్ళకి బిల్ కలెక్టర్లకి గ్రేడ్ 4 సెక్రటరీగా, జూనియర్ అసిస్టెంట్లకి గ్రేడ్ 3 సెక్రటరీగా అవకాశం కల్పించమన్నారండి. మా జిల్లాల్లో నలుగురు మేము పాస్ అయ్యామండి డిపార్ట్మెంట్ టెస్ట్. మా నలుగురు ఇప్పుడు గ్రేడ్ 4 సెక్రటరీగా అవకాశం మాకు వచ్చింది. ఈ అదృష్టం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అండ్ కృష్ణతేజ గారు, మాకు కమిషనర్ గారు. గతంలో మేము ఇంటి ముందుకు వెళ్ళి అమ్మ ఇంటి పన్ను కడతారా అని చెప్పి గేటు బయట నుంచి అడిగేవాళ్ళం. ఇప్పుడు మేము పంచాయతీ సెక్రటరీగా హోదాలో కూర్చుని సార్ మీతో మాట్లాడొచ్చా అనే అవకాశాన్ని మాత్రం కల్పించింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ గారు. ఒక ఉద్యోగి హోదా అనేది ఎంత ఆనందం కలుగుతుందో ఈరోజు ఆయన కలిసినప్పుడు కానీ వాళ్ళు చేసిన సహాయానికి కానీ వెళ్ళ ఎప్పుడు ఆయన రుణం మర్చిపోతుంది.
ఇంతకు ముందు కళ్యాణ్ గారి ఈ మాటామంతి కార్యక్రమంలో ఒక కడప నుంచి వచ్చిన ఒక లేడీ మాట్లాడుతూ దాదాపుగా నా రిటైర్మెంట్ జూలై 31, ఇంకా ఇదే ఉద్యోగమా ఇంతేనా జీవితం అనుకున్న టైంలో మీరు వచ్చారు. కడపలో ఈ ప్రమోషన్ రావాలంటే ఆ కుర్చీకి ఒక రేట్ ఉంటుంది, అంత నాకు ఇచ్చే స్తోమత లేదు. బట్ ఈ రోజు నేను ప్రమోషన్ పొందాను, నేను అనుకున్న లక్ష్యానికి చేరువయ్యాను అన్నారు. అలా ఇంతకు ముందు ఎక్కడన్నా జరిగిందా? ఇదే మొదటిసారి? మాకు తెలిసినంత వరకు పెద్ద స్థాయి వాళ్ళ గురించి నేను చెప్పే విధానంలో మేము తెలిపేది ఏంటంటే, మా దగ్గర రూపాయి కూడా మా డిపిఓ గారు కానీ ఇంకెవరు కానీ రూపాయి కూడా మాకు ఇవ్వటం మేము ఇవ్వలేదు, తీసుకోలేదు. కానీ గొప్ప విషయం ఏంటంటే, మాకు 65 జీవో ఇవ్వటం మూలంగానే మాకు ఈ అదృష్టం దక్కింది. దాని మీద మేము ఫైట్ చేయటం జరిగింది. మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది, మాకు ఇచ్చే దాంట్లో మా ప్రమోషన్లో గీతారాణి మేడం గారు, జాయింట్ డైరెక్టర్ గారు, ఆ అమ్మ తల్లి లాంటి వ్యక్తి, ఆమె చేసిన సహాయం, మా కమిషనర్ గారు చేసిన సహాయం మూలంగానే ఈరోజు మేము చాలా అంటే పంచాయతీ సెక్రటరీగా కూర్చోడానికి మాకు హోదా వచ్చింది. అంతకుముందు గేటు ముందు నుంచుని అమ్మ ఇంటి పన్నులు కడతారా అని అడిగేవాళ్ళం. ఇప్పుడు మా దగ్గరకు సార్ మీతో ఒక పని మీద వచ్చా మాట్లాడచ్చా అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు. మేము ప్రమోషన్ అనే దాని గురించి ఏ ఒక్క ఉద్యోగికి కానీ మా పై అధికారులకు కానీ రూపాయి ఇచ్చిన దాఖలాలు కానీ మేము ఇవ్వలేదు. అది మాకు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ మంత్రివర్యులుగా ఉండటం మూలంగా మాకు కలిగిన ఈ అదృష్టం. రెండవది, మేము మా కోసం ఆయన ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆయన పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా మేము కష్టపడి ఆయన రుణాన్ని తీర్చుకుంటాము. ఆయన కలలుగన్న సమాజం కోసం మా వంతు కృషి చేస్తాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ కొణిజేల పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ యొక్క టీం సభ్యులందరికీ కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. నా పేరు టి శ్రీనివాసరావు, అవనగడ్డ మండలంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ గ్రేడ్ 1 ప్రమోషన్ పొంది ఉన్నాను. ఈ ప్రమోషన్ పొందడంలో ఎటువంటి రూపాయి కూడా మేము ఎవరికి ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఏ అధికారి కూడా చెల్లించలేదు. నీతిగా నిజాయితీగా పారదర్శకంగా ఇచ్చి ఉన్నారు. అంతే పారదర్శకంగా మేము డ్యూటీ పరంగా కూడా ప్రజలకు సేవ చేసి, పవన్ కళ్యాణ్ గారు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అంతకు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ శాఖకు మంచి పేరు తీసుకొస్తాకి మా పంచాయతీ కార్యదర్శి అందరం కూడా 100% కృషి చేస్తామని తెలియజేస్తున్నాం సార్. ఏ ఎంప్లాయీని అడిగినా మాకు ప్రమోషన్స్ వచ్చినాయి అనేది ఆనందంతో చెప్తూ, దాంతో పాటు ఇంకో మాట చెప్తున్నారు, మేము ఎటువంటి రూపాయి ఎవరికి ఇవ్వలేదని. మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చి 20 years అయింది సార్. ప్రమోషన్ అనేవి ఈ సార్ వచ్చిన తర్వాతే 1 year లో 2 ప్రమోషన్లు తీసుకోవడం జరిగింది సార్. కాబట్టి ఇది మాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా లైఫ్ లో మర్చిపోలేని విధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అందరి ఉద్యోగులకి సువర్ణ అధ్యాయం సార్. ఇదే విధంగా అన్ని శాఖల అధికారులకి కూడా కల్పించినట్లయితే రాష్ట్రము అనుకున్నట్లు 2047 కాదు సార్, 2029కే మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం సార్. ఈ యొక్క ప్రమోషన్ లో ప్రముఖ పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు అయితే కృష్ణతేజ గారు. వీళ్ళిద్దరి గురించి చెప్పంటే ఏం చెప్తారు? మన జగతికి సూర్యుడు చంద్రుడు ఎట్లాగో పంచాయతీరాజ్ శాఖకి పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ్ గారు ఆ విధంగా వర్క్ చేస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉద్యోగస్తుల యొక్క బాధ్యతని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ ప్రమోషన్లు అనేవి కల్పించడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము 100% కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు గంగరాజ్ అండి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నుంచి వచ్చాను. నేను పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 3గా పనిచేస్తున్నానండి. అంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం, నేను గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3 ప్రమోషన్లో ఉండి గౌరవ డిప్యూటీ సీఎం గారు పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాము. అంటే నా వైపు నుంచి నేను సంతోషం వ్యక్తం పరిచేది ఏంటంటే, నేను 2014 జూలైలోని ఇదే జాబ్లో ఏబిపిఎస్ నుంచి కొట్టానండి. ఇప్పటికి 12 సంవత్సరాలు ఒకే గ్రేడ్లో ఉండి జాబ్ చేస్తున్నాను. అంటే పుస్తక కాలం అయ్యింది నేను జాబ్లోకి వచ్చి, కానీ ఎటువంటి ప్రమోషన్ లేదు. గౌరవ డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా అయిన తర్వాత ఏదైతే ప్రమోషన్లు తీస్తున్న ప్రాసెస్లో మాకు గ్రేడ్ మారింది. వితిన్ ఒక్క రోజులోనే మాకు ఫోన్ కాల్ రావడం, అదే రోజు మాకు కౌన్సిలింగ్ జరిగి మాకు వేరే దగ్గర గ్రేడ్ 3 పోస్టింగ్ ఇచ్చి మాకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఎలా చూసినా మానసికంగా అయినా ఏమైనా సరే సార్కి థ్యాంక్స్ చెప్దామని ఇక్కడ దాకా వచ్చేస్తున్నాము. అయితే సార్కి మాతో పాటు చాలా మంది ప్రమోషన్లో ఉన్న సునామీలోని మేము ఆయనతో నేరుగా మాట్లాడలేకపోయాము. ఈ విధంగానే సరే మా అభిప్రాయం వ్యక్తపరిచినందుకు చాలా థ్యాంక్ యూ అండి.
మా వైపు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి, మా అభిప్రాయం కూడా తీసుకునేందుకు. చాలా మందిని ఎంప్లాయీస్ అడుగుతుంటే ఉద్యోగస్తుల్ని మేము ఆనందంతో పాటు వాళ్ళు ఇంకొక మాట చెప్తున్నాం, మేము ఎటువంటి రూపాయి ఎవరికి ఇవ్వకుండా మాకు ప్రమోషన్స్ వచ్చినాయి. అది మాత్రం ఖచ్చితంగా అదే సార్ అంటున్నాను నేను. అంటే మా లిస్ట్ లో ఉన్నది మా సీనియర్ లిస్ట్ నుంచి ఎప్పటి నుంచో తిరుగుతుంది సార్. అంటే ఇంచుమించు 2 years పైనుంచే మా సీనియర్ లిస్ట్ లో మా పేరు పెట్టారు, కానీ ప్రమోషన్ అన్నది ఇవ్వడం జరగలేదు. ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చిందో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయ్యారో, ఆయన చదవనంటే మాకు ప్రమోషన్ లిస్టు ఉన్న ఏదైతే ఉందో అన్ని పిలవడం జరిగింది. అంటే చెప్తున్నాం కదా సార్, మధ్యాహ్నం కాల్ వచ్చింది, సాయంత్రానికి కౌన్సిలింగ్ పిలిచి మమ్మల్ని పోస్టింగ్ ఇస్తారు తప్ప ఎవరికి రూపాయి కానీ ఎవరి రికమెండేషన్ కానీ నాకు మన దగ్గర పోస్టింగ్ కావాలని చెప్పి ఏ రాజకీయ నాయకుల దగ్గర కూడా మేము లెటర్ తెచ్చుకున్నది కానీ లేదు. సరే, ఇదే మార్పు అన్ని డిపార్ట్మెంట్ లో రావాలని కోరుకుంటారు? అన్ని డిపార్ట్మెంట్ మరి రావాలని కోరుకుంటున్నాం కదా సార్. అన్ని డిపార్ట్మెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ కాదు కదా సార్, కాబట్టి జరగదు. అది మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో జరిగిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండడం, మా పంచాయతీరాజ్ శాఖలో ఉండడం వాటి మాకు జరిగిందని మా అభిప్రాయం సార్. మరి ఏ డిపార్ట్మెంట్ వైపు నుంచి వాళ్ళకి అభిప్రాయం ఉంటది, మా డిపార్ట్మెంట్ ఉండడం మా సంతోషాన్ని ఈ రూపంగా మీకు వ్యక్తపరుస్తున్నాం. ఈ మార్పుకి కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే కృష్ణతేజ గారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కృష్ణతేజ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏదైనా వ్యవస్థ ఇప్పుడు మనకి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందో, రాజ్యాంగబద్ధ చట్టాలు ఉన్నాయో, ప్రతిదానికి కూడా ఒకటి పొలిటికల్ గా వింగ్ ఒకటి ఉంటుంది సార్, అలాగే ఒకటి ఎంప్లాయీ వింగ్ ఉంటుంది. ఈ 2 వింగ్స్ ఇద్దరు కూడా సమానంగా ముందు అడిగేయగలిగితేనే ఏదైనా సక్సెస్ అవుతుందండి. ఇప్పుడు ఏదైతే ఈ ప్రమోషన్లు కానీ సమూల మార్పులు కానీ జరుగుతున్నాయి అంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మా కమిషనర్ గారు కృష్ణతేజ్ గారు కలిసి ఇద్దరు అడుగు కూడా సమానంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ మార్పులు జరుగుతున్నాయండి. అంతే తప్ప కమిషనర్ గారు స్వయంగా అయినా మార్పులు తీసుకురాలేరు. అలాగే ఒక పొలిటికల్ గా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉండి ఆయన వెళ్తూ ఆయన మార్పులు తీసుకురాలేదు. ఇద్దరు సమానంగా వెళ్తున్నారు కాబట్టి ఎంత భారీ ఎత్తున ఇంత తక్కువ టైంలో మార్పులు జరుగుతున్నాయి అన్నది మా అభిప్రాయం. ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ కాలేరు, అలాగే ప్రతి ఒక్కళ్ళు కృష్ణతేజ గారు కాలేరు. కానీ మిగిలిన డిపార్ట్మెంట్ లో కూడా మార్పులు రావాలంటే ఉద్యోగస్తులుగా మీరేం చెప్తారు సార్? అదే సార్, ఇప్పుడు ఏదేమైనా మన ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటున్నారు, వాళ్ళకి ముందు ఆ డిపార్ట్మెంట్ మీద కమిట్మెంట్ ఉండాలండి. ఈ మార్పులు తీసుకురావాలన్నది ఇప్పుడు కుటుంబ పెద్దగా, ఇప్పుడు మన కుటుంబ పెద్దగా మన నాన్నగారు ఏదైతే తీసుకున్న నిర్ణయాలు పెట్టే మన కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక శాఖ మినిస్టర్గా ఆయన కూర్చున్నప్పుడు ఆయన నిర్ణయాలు పెట్టి ఆ శాఖలో మార్పులు పాజిటివా నెగిటివా లేదంటే వెనకదలు ఉన్న ఉద్యోగస్తులకి లబ్ధికో చేకూరుతుంది అన్నది జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏదైతే మన శాఖ, ఇప్పుడు నేను ఉదాహరణకు మేము పంచాయతీ సెక్రటరీకి ఉద్యోగం చేస్తున్నానండి. నా పంచాయతీ సెక్రటరీ నా పంచాయతీ నేను చేస్తున్నప్పుడు నాకు కమిట్మెంట్ ఉంటేనే పంచాయతీలు ఏమైనా అభివృద్ధి కానీ చేయగలం. అలాగే మాతో పంచాయతీ సర్పంచ్ గారు మాకు కోఆర్డినేట్ అవ్వాలి. ఆ పేరులో మార్పు చేశారు కదా, అది ఎలా ఫీల్ అవుతారు? అది చాలా హ్యాపీ ఫీల్. ఎందుకంటే సార్, ఇప్పుడు ఎంపీడీ గారు అంటే మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఆఫీసర్ అంటారు, అలాగే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్. మాకు ఎంతమంది పంచాయతీ కార్యదర్శి అనేవారండి. చాలా మందికి కార్యదర్శి నాకు సెక్రటరీ అనేది సింపుల్ గా అనేవారు. ఇప్పుడు అది కాకుండా అభివృద్ధి అధికారి ఆఫీసర్ అన్న ట్యాగ్ రావడం అంటే ఖచ్చితంగా మరి హ్యాపీగానే ఫీల్ అయ్యే విషయమేనండి. మీ ముఖంలో కనిపించేస్తుంది ఆనందం. అది మీ ఆనందం కూడా ఈ రోజు మీటింగ్ లో కళ్యాణ్ గారి ముఖంలో కనిపించింది. ఖచ్చితంగా గొప్ప విషయం ఏంటంటే, ఇలాగా ఇప్పటికి వచ్చి అంటే నేను సర్వీసులకు వచ్చి 12 సంవత్సరాలు అండి, ఏ డిపార్ట్మెంట్ కూడా ప్రమోషన్ ఇచ్చి మా ఆ శాఖలో ఉన్న ఉద్యోగస్తులతో అసలు మీ అభిప్రాయం ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి మాతో పంచుకోండి అన్న ఇప్పుడు వరకు జరగలేదండి. ఇది ఫస్ట్ టైం. అందుకే మాకు ఇలాగా ఎప్పుడైతే మాకు కాల్ వచ్చి డిప్యూటీ సీఎం గారితో మాట మంది అనుభవసరికి ఇంక బ్యాగ్ సెట్ చేసుకొని బస్సు ఎక్కేసామండి మేము. నా పేరు జయ దుర్గా ప్రసాద్ అండి, డిప్యూటీ ఎంపీడీఓ రోలుగుంట, నర్సీపట్నం డివిజన్, అనకాపల్లి జిల్లా అండి. అంటే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనకు ఒక విజన్ అనేది ఉందండి, టార్గెట్ ఉంది, ఆయన లక్ష్యాలు కూడా వెరీ ఎఫెక్టివ్ గా ఉంటాయి. అందువలన ఏంటంటే ఆయన ఆ టీమును కూడా ఐఏఎస్ అధికారులను కూడాను ఆయన సమర్థవంతంగా నియమించుకుని ఆ టీము ద్వారా కూడా ఆయన సమర్థవంతంగా అనేది ఈ ప్రమోషన్ ఛానల్ అనేది మొత్తం ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూడాను అన్ని శాఖలకి, అంటే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ప్రతి శాఖలో కూడా ప్రమోషన్ ఛానల్ కల్పించి అందరికీ కూడా ప్రమోషన్లు అనేది ఇప్పించడం జరిగిందండి. ఆయన అయితే ఒక విజన్ ఉన్న వ్యక్తి, పట్టుదల ఉన్న వ్యక్తి, ఆయన ఆశయాలు అయితే మంచివి, అంతవరకు అయితే నేను చెప్పగలనండి. ప్రమోషన్లు వచ్చినాయి ఆనందంతో పాటు మేము రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదండి అంటున్నారు. అది కరెక్టేనండి. ఇప్పుడు ఈ ప్రమోషన్లోనైతే ఎటువంటి అవినీతి అనేది జరగడం లేదు. యాక్చువల్గా వాళ్ళు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ హెడ్లో కౌన్సిలింగ్ పెట్టి
ప్రమోషన్లు అనేది ఇప్పించడం అనేది జరుగుతుందండి. ఇందులో ఎటువంటి అవినీతి అయితే జరగడం లేదు. అది ఖచ్చితంగా అయితే మనం మాత్రం చెప్పగలం. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ లో ఎలా అయితే జరిగిందో మిగిలిన డిపార్ట్మెంట్ లో కూడా అలా జరిగే అవకాశాలు ఉన్నాయా? అలాంటి మార్పు జరగాలంటే ఆ శాఖ మంత్రులు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని పారదర్శకంగా వెళ్ళాలి. అక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళతో ఆయన కూడా కోఆర్డినేట్ చేసుకొని టీంని ఏర్పాటు చేసుకుని చేస్తే అన్ని శాఖలు కూడా సమర్థవంతంగా పనిచేస్తే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇదే విజన్ 2047 టార్గెట్ కి అనుకూలంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది పనిచేయడం జరుగుతుందండి. మీరు కూడా ప్రమోషన్ వచ్చిందా? నాకు వచ్చింది జూలై 15న నేను డిప్యూటీ ఎంపీడీఓ జాయిన్ అయ్యాను. ఇంతకు ముందు మీకు ఒక హోదా అనేది ఉండేది పేరు, ఇప్పుడు ఆ పేరు మార్పు జరిగింది కదా? అది అంతకు ముందు ఏఓపిఆర్ ఆర్డీ అని ఉండేది. ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీఓ అంటే ఈ నేమ్ అనేది కొంచెం పొజిషన్ మనం తెలియజేస్తుంది. అంటే ఎంపీడీఓ తర్వాత డిప్యూటీ ఎంపీడీఓ అంటే ఎంపీడీఓ సెలవు పెడితే డిప్యూటీ ఎంపీడీఓకి ఇన్ఛార్జ్ అవ్వాల్సిందే. ఆ టైప్లో వచ్చే విధంగా అనేది ఇది పెట్టడం జరిగిందండి. ఈ ట్రాన్స్ఫర్ లో ఉన్నవండి, ఈ పేరు మార్పులు, ఆఫీసర్ అనే హోదా కలిగించడం అవ్వండి, దీని వెనకాల పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ గారు ఇద్దరు పాత్ర ప్రముఖంగా ఉంది కదా, వాళ్ళిద్దరి గురించి చెప్పండి. ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు పట్టుదల ఉందండి ఆయనలో. ఆయన ఆశయం అయితే మంచిది. ఆయన టార్గెట్లు కూడా పెట్టుకున్నారు. కృష్ణతేజ గారి గురించి తెలుసు, కేరళలో ఆయన చేశారు కాబట్టి ఈయన దృష్టిలో పడ్డారు కాబట్టి ఆయన తీసుకొచ్చారు. ఆయన కూడా అక్కడ కేరళ స్టైల్ అడ్మినిస్ట్రేషన్ కూడాను ఆయన కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. అదే ఆ వ్యవస్థ ఇప్పుడు ఈ వ్యవస్థ మనకి ఈ సంస్కరణలన్నీ కూడాను కేరళ తరహా సంస్కరణలు చేస్తున్నారండి. ఇక్కడ ఒక విషయం గమనించారా మీరు? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా దాన ధర్మాలు అనేవి చేస్తున్నారు. అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కృష్ణతేజ గారి పూర్వీకులు కూడా ఇలా 100 కోట్లు దాన ధర్మాలు చేశారన్నారు. అంటే వీళ్ళిద్దరూ అక్కడి నుంచే కలిశారంట. వాళ్ళిద్దరి తాలూకు సైకాలజీ, వాళ్ళ తాలూకు లక్ష్యాలు అన్ని కూడాను ఒకే విధంగా ఉండడం వలన ఆయనే కాకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, తర్వాత మరి ఇంకొక ఆయన కూడాను ఉన్నారండి మన పంచాయతీరాజ్లో. ఆయన కూడా ముగ్గురు కలిపి చేయడం వలన వెంకటకృష్ణ గారు ఆయన కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ముగ్గురు అధికారులు పవన్ కళ్యాణ్ గారు టీముగా ఏర్పాటు చేసి నైట్ అర్ధరాత్రి కూడా ఇవన్నీ తయారు చేసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఈ 2-3 నెలల్లో అవన్నీ కూడా జరిగాయి. జూలై నుంచి ఇంకా అలా క్రమేణి ఇప్పుడు ఈ నెలాఖరికి కూడా ఇంకా ఇప్పుడు గ్రేడ్ 4, 5 ఉన్న వాళ్ళు కూడా ఇమీడియట్గా గ్రేడ్ 3లోకి వాళ్ళని తీసుకురావడం చూస్తున్నారండి. ఇంకా చాలా సంస్కరణలు అయితే ఉన్నాయి. జనవరి 1కి ఒక కొత్త వ్యవస్థ అనేది ఏర్పాటు అవుతుంది. సార్ నమస్తే సార్, నా పేరు ఎస్ శ్యాంప్రసాద్ సార్. నేను పల్నాడు జిల్లా రాజుపాలెం మండలానికి డిప్యూటీ ఎండిఓగా నిన్నే జాయిన్ అయ్యాను సార్. నేను సర్వీస్లో జాయిన్ అయింది 1997లో. నేను ఎండి ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. 20 సంవత్సరాలు జూనియర్ అసిస్టెంట్గానే సర్వీస్ చేశాను. తర్వాత 2017లో సీనియర్ అసిస్టెంట్గా అయ్యాను. అయిన తర్వాత 8 సంవత్సరాలు మళ్ళీ సీనియర్ అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత మనకు ఒక రకంగా ఇంకా రాదేమో ప్రమోషను, ఇంకా ఇలాగే రిటైర్డ్ అవుతామేమో అనుకున్నాము. కాకపోతే మా డిప్యూటీ సీఎం గారు, తర్వాత మా యంగ్ డైనమిక్ అయిన కృష్ణతేజ గారు, కమిషనర్ గారు, వెంకటకృష్ణ గారు, తర్వాత శశిభూషణ్ గారు దయ వల్ల మాకు సడన్గా ప్రమోషన్ రావడం జరిగింది. డిప్యూటీ ఎండిఓ హోదాలో గెజిటెడ్ ఆఫీసర్ అయ్యామని మా కుటుంబం అంతా, మా ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాం. అసలు మాట్లాడే అవకాశం వస్తే మన డిప్యూటీ సీఎం గారికి చాలా మేము ధన్యవాదాలు చెప్పుకోవాలని నేను మాట్లాడదామని చాలా ట్రై చేసాము. కానీ టైం అయిపోవడం వల్ల అందరూ మాట్లాడే ఉన్నారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయిన తర్వాత ఈ సంవత్సరం పంచాయతీరాజ్ చరిత్రలోనే, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణగా ఈ సంవత్సరం లిఖించవచ్చండి. మేము మర్చిపోలేము అసలు. మా కమిషనర్ గారికి, మా శశిభూషణ్ సార్కి, మా డిప్యూటీ సీఎం గారు, మా హీరో అయిన డిప్యూటీ సీఎం గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మీరు ఏదైతే అన్నారో ఇంకా రిటైర్మెంట్ ఇలాగే అయిపోతానేమో జీవితంలో, ఇంకా ఇంతేనేమో అనుకునే విధంగా ఏదైతే అన్నారు మాటలు, అదే మాటలు ఇంతకు ముందు కడప మహిళా ఉద్యోగి అన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి ఊహించని విధంగా ప్రమోషన్ రావడం ఒక ఎత్తు అయితే, దాని వెనకాల వాళ్ళందరూ గట్టిగా చెప్తుంది ఏంటంటే ఎవరైనా ఎంప్లాయీస్ చెప్పాలంటే కొంచెం భయపడతారు. అలాంటిది ఏమీ లేకుండా మేము ఎటువంటి రూపాయి ఇవ్వకుండా మాకు వచ్చిన ప్రమోషన్ అని చెప్తున్నారు. అంటే దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు.
ఖచ్చితంగా అండి, ఇది అశక్తి కాదండి. అంటే ఆ ధైర్యానికి ఆ గానీ ధైర్యాన్ని అసలు పారదర్శకంగా ఈ ఒక్క రూపాయి కూడా మేము ఎక్కడ ఖర్చు పెట్టలేదండి. ఎక్కడ కూడా ఒక రూపాయి కానీ ఎవరు కూడా మాకు ఒక రూపాయి కూడా ఇచ్చి ఉండలేదండి. అది కూడా మేము మా ఎక్కడైతే పని చేస్తున్నాం పల్నాడు జిల్లా కావాలనుకున్నాం, పల్నాడు జిల్లానే అలాట్ చేశారు. అదొక సంతోషకరం. ఆ, దగ్గరలో ఫ్యామిలీకి దగ్గరగా ఉండాలనే ఉద్యోగులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి నాకు 30 సంవత్సరాల 29 సంవత్సరాల సర్వీసు. ఈ సర్వీస్లోని ఈ సంవత్సరం మాకు అసలు అద్భుతం అండి. ఇది ఒక స్వర్ణ గానే ఒక చెప్పుకోవాలి మేము, స్వర్ణ ఇదేనండి. అయితే మా తోటి సహోదరులు కూడా ఉన్నారు పాపం, రికార్డ్ అసిస్టెంట్గా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అప్లికేట్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను అది కూడా ఇందాక మాట్లాడదాం అనుకున్నాను, అవకాశం మనకి రాలేదు. అంటే నేను యాజ్ ఏ క్లర్క్గా మినిస్ట్రియల్ స్టాఫ్ నుంచి వచ్చాను కాబట్టి మాకు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా అప్లికేట్ చేస్తే బాగుంటుంది. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మార్పు మీతోనే మొదలైంది. మీరే అన్నారు మేము ఊహించిన విధంగా జరిగింది. అది కూడా త్వరలో ముందు జరుగుతాయి అని అనుకోవచ్చు. ఈ కార్యక్రమం వెనకాల ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళైతే కృష్ణదేజ గారి ఎఫర్ట్స్, వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు మాకు ఇంకా రియల్ హీరో సార్. ఇంక వీళ్ళిద్దరు కూడా మనం గుండెల్లో పెట్టుకుని ఇంకా పూజించాలి మనం. ఎందుకంటే ఇద్దరు కూడా ధైర్యం, సార్ పవన్ కళ్యాణ్ గారు సెలవు వల్ల మన కృష్ణతేజ గారు మరి ముందు తరం వల్ల కానీ ఇద్దరు కూడా హీరోయిన్ అండి మాకు. అంటే మీరు ఎలా అయితే ప్రమోషన్ పొందారో ఇదే విధంగా అన్ని డిపార్ట్మెంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఆల్రెడీ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే స్టాగ్నేషన్ అయిపోయినాయండి నాకు తెలిసి చాలా సంవత్సరాలు. ఇప్పుడు ఉదాహరణకి నేను జాయిన్ అయినప్పుడు నాతో పాటు ఒక రెవెన్యూలో చూసుకుంటే నాతో పాటు ఒక అటెండర్ జాయిన్ అయ్యారు. నేను జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్ఓగా ఉన్నారు, నేనేమో డిప్యూటీ ఎండిఓగా ఉన్నాను. అది అంటే మిగతా డిపార్ట్మెంట్లు కొన్ని స్టాగ్నేషన్ ఉన్నాయి కానీ కొన్ని డిపార్ట్మెంట్లు స్పీడ్గా వెళ్తున్నాయి. ఇది స్ఫూర్తిగా తీసుకుంటే మాత్రం బాగానే ఉంటుందండి. ప్రమోషన్ తో పాటు ఆ పేర్లో ఒకటి మార్చారు కదా, ఆఫీసర్ హోదా అనేది కల్పించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే పంచాయత్ సెక్రటరీ అనే వాళ్ళని ఇప్పుడు పీడీఓస్గా మార్చారు. అలాగే మా ఇప్పుడు డిప్యూటీ ఎండిఓని ఇంతకుముందు ఈఓఆర్డీగా ఈఓపిఆర్డీగా మార్చారు. ఈ డిప్యూటీ ఎండిఓ అంటే ఒక రకంగా ఎండిఓ హోదాలాగా, డిప్యూటీ ఎండిఓ అంటే హోదాలాగా చూస్తున్నారు. చాలా సంతోషకరం అండి. చాలా ధన్యవాదాలు. పేరండి? స్వర్ణలత అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? మార్కాపురం, ప్రకాశం జిల్లా అండి. ఈ కార్యక్రమం నేను 97లో స్టేట్ సర్వీస్ లో ఉమెన్ వీడియోగా చేరానండి. ఈస్ట్ గోదావరిలో 5 ఇయర్స్ చేశాను. నెక్స్ట్ 2002 నుంచి 2024 వరకు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో చేశాను. 24 సంవత్సరాలు గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీగా చేశాను. లాస్ట్ మంత్ నాకు డిప్యూటీ ఎంపీడీఓగా ప్రమోషన్ వచ్చి మార్కాపురం వేశారు. ఇది చాలా సంతోషకరమైన, చాలా ఆనందంగా ఉందండి. ఈ కార్యక్రమం ఇలా మాటామంతి అనేది ఈ ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఇదే ప్రథమం. నాకు మాత్రము చాలా ఆనందంగా, హ్యాపీగా ఉంది. సార్ వాళ్ళతోటి, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడటము ఇదంతా చాలా ఆనందకరంగా ఉంది సార్. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా మంది ప్రమోషన్ వచ్చిన ఆనందంతో పాటు ఇంకొక మాట గట్టిగా చెప్తున్నారు, ఏంటంటే రూపాయి కూడా తీసుకోకుండా మాకు ప్రమోషన్స్ వచ్చినాయి. ఇది పారదర్శకంగా జరిగింది సార్. ఎక్కడ ఎవరికి కూడా మేము ఎటువంటి ఏమి చేది లేకుండానే పారదర్శకంగా ప్రమోషన్లు అనేవి జరిగినవి. ఇది చాలా సంతోషకరంగా ఉంది సార్. అలాగే మీకు పేర్లో మార్పు జరిగింది కదా, డిజిగ్నేషన్ సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది అంతకుముందు ఈఓఆర్డీ అనేవాళ్ళు మమ్మల్ని ఇప్పుడు డిప్యూటీ ఎంపీడీఓ అంటున్నారు. ఈ డిప్యూటీ అనే మాటే ఒక వైబ్రేషన్ అయిపోయింది సార్. చాలా ఆనందకరంగా ఉంది సార్. మాటలు రావటం లేదు, చాలా మాట్లాడాలని ఉంది కానీ మాటల్లోని ఆనందం వ్యక్తపరచలేకపోతున్నాను. మీ ముఖంలో తెలిసిపోతుందండి. కీలక పాత్ర ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కృష్ణదేజ గారు కూడా. వీళ్ళిద్దరి గురించి చెప్పండి, ఏం చెప్తారు? ఈ మా కమిషనర్, గౌరవ కమిషనర్ గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు ఒక మంచి రిలేషన్షిప్ తోటి మమ్మల్ని అందరినీ నిత్యము మాకు సలహాలు ఇస్తూ ప్రజలకి ఏ విధమైన మెరుగైన సేవలు అందించాలో తెలియజేస్తూ అది ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి సూచనలు ఇస్తున్నారు సార్. గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు, కమిషనర్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ఆ పనులన్నీ 100% జరిగేటట్లుగా మేము కష్టపడుతున్నాం సార్. ప్రగతి పదంలో మన ఏపీ పయనించాలని, అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ముందుండటానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం సార్.
ఈ పంచాయతీరాజ్ శాఖలో ఎలా అయితే జరిగినాయో ట్రాన్స్ఫర్ మిగిలిన డిపార్ట్మెంట్ లో కూడా అలా జరిగే అవకాశాలు ఉన్నాయంటారు ఒక ఎంప్లాయీగా? అన్ని శాఖల్లో కూడా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే రిఫార్మ్స్ జరిగినాయో అందరికీ అన్ని శాఖల్లో కూడా కొన్ని ల్యాప్సెస్ ఉండుంటాయి సార్. అవి కూడా వాళ్ళందరికీ కూడా ఇలాంటి పండుగ వాతావరణం కల్పించాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు మునేశ్వరరావు అండి. నేను తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ఎంపీడీఓ GSWS నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నేను జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ GSWS డిప్యూటీ ఎంపీడీఓగా నాకు పదోన్నతి కల్పించారు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే మా పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారు, వారిద్దరికీ కూడా ధన్యవాదములు. మరి మాకు ప్రమోషన్లు ఎంతో లేటుగా వస్తాయనుకున్న తరుణంలో కేవలం 10 సంవత్సరాల్లో ఈ ప్రమోషన్లు ఇచ్చి మాకు GSWS డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది. మేము సచివాలయాల మీద వారికి సూచనలు ఇస్తూ వారిచే పని చేయించమని చెప్పి మాకు ఈ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సచివాలయంలో అందే సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేలా చూస్తామని ఈ విధంగా మాటా మంత్రి కార్యక్రమంలో చెప్తూ హామీ ఇస్తున్నాం సార్. చాలా మందిని అడిగితే చెప్తున్నారు వాళ్ళు ప్రమోషన్స్ మాకు చాలా ట్రాన్స్పరెన్సీ గా జరిగింది, ఎటువంటి రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదని. అది మాత్రం 100% కాదండి, 500% అని చెప్పుకున్నా సరే వాస్తవం అండి. ఎవరికి మేము 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ధన్యవాదాలు చెప్పడం కూడా కారణం అదేనండి. సేమ్ ఇదే పాలన అన్ని శాఖల్లో కూడా వస్తే ఎలా ఉంటుందంటారు? చాలా ఇంకా చూడక్కర్లేదండి. మరొక భారతదేశం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఒక స్వర్ణయుగంగా నిలిచిపోద్దని మేము భావిస్తున్నాం సార్. ఈ ప్రమోషన్ల వెనుక దీనికి ప్రధాన కారణం ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకోటి కృష్ణతేజ గారు. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? వీళ్ళిద్దరి గురించి చెప్పడానికి మాటలు ఉండవండి కంపల్సరీగాని. చాలా బాగా మాకు నిర్ణయం తీసుకుని సర్వీస్ రూల్స్ ఎలా చేయాలో, ఎవరో కోర్టుకు వెళ్తే ఇబ్బంది పడతారని అన్ని రూల్స్ సరి చూసుకుని వీళ్ళు మాకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి, నా పేరు సాయి యుగంధర్ అండి. నేను కృష్ణా జిల్లా నుంచి వచ్చానండి, బంటిమిల్లి మండలం. మాటా మంత్రి కార్యక్రమం ఎలా జరిగిందండి? మాటా మంత్రి కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యి మినిస్టర్ తీసుకున్నారో అప్పుడే నేను ఎక్సైట్ అయ్యానండి. పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్లో మాట్లాడే అవకాశం వస్తుంది, తన మీటింగ్లో మీట్ అవ్వచ్చు అనే ఆనందం అప్పుడే ఉంది. అది ఈ రోజు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందండి. చాలా నిన్న ఏదైతే లిస్టులో నా పేరు ఉంది అని అనగానే మాటా మంత్రిలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతే హ్యాపీగా ఇక్కడికి వచ్చాం. సార్ కూడా చాలా బాగా భరోసా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే మా సమస్యలు విని దానికి తగ్గ ఏదైతే సొల్యూషన్ ఉన్నాయో తొందరలో చేయడానికి ఆయన భరోసా ఇచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మాటా మంత్రి కార్యక్రమం అయితే చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మళ్ళీ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు ప్రమోషన్ వచ్చిందండి? వచ్చిందండి. నేను గ్రేడ్ 5 సెక్రటరీగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను గ్రేడ్ 4 సెక్రటరీగా ప్రమోషన్ పొంది ఉన్నాను. ఇప్పుడు రాబోయే పంచాయతీల రీకేటగరైజేషన్లో నేను అప్ టు గ్రేడ్ 3, గ్రేడ్ 2 దాకా కూడా అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ వల్లే సాధ్యం అవుతుంది సార్. కడప నుంచి వచ్చిన ఒక మహిళా ఉద్యోగి మాట్లాడుతూ, మా కడపలో ఇలా ప్రమోషన్ రావాలంటే ఆ కుర్చీకి ఒక రేట్ ఉంటుంది, నేను ఒక 4-5 నెలల్లో రిటైర్మెంట్ అవుతున్నాను, నా జీవితం ఇంతేనా అనుకున్నాను, కానీ కళ్యాణ్ గారి వల్ల నేను కూడా ప్రమోషన్ పొందాను అని అన్నారు. అంటే ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక లీడర్గా ఆ పదవిలో ఉంటే ఆ నాయకుడికి తోడు ఆ ఆఫీసర్లు కూడా అదే నిజాయితీగా వర్క్ చేస్తే దాని ప్రతిఫలాలు ఈ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల ట్రాన్స్ఫర్లా ఉంటాయని అనుకోవచ్చా? అవును సార్, ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్. ఖచ్చితంగా మీరు చెప్పింది అయితే ఉందో నిజమండి. ఏదైతే సార్ వచ్చిన తర్వాత అయితే అందరికి ప్రమోషన్ వచ్చాయి. ఎటువంటి 1 రూపాయి కూడా మేము ఎక్కడ పెట్టకుండానే అందరూ కూడా ప్రమోషన్లు ఇస్తున్నారు. నేను సార్ వచ్చిన వెంటనే మేము గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి తీసుకున్నాం. ఇప్పుడు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి వెళ్తున్నాం. దీనికి ఎటువంటి రూపాయి కూడా మేము చేయలేదు. అంటే ఇదే మార్పు అన్ని శాఖల్లోనూ రావాలి, రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే. అవునండి, ఉద్యోగస్తులకి మంచి ప్లాట్ఫామ్ కల్పిస్తే వాళ్ళు ప్రజలకి అదే విధంగా మంచి సేవ చేయడానికి కూరుద్ది. ముందు మేము మాకు సమస్యలు అనేది ఇదైతే మేము జనాలకు కూడా మేము అంతే సర్వీస్ చేయగలుగుతాం. సార్ మాకు ఏదైతే చేశారో దాని ప్రతిఫలంగా మేము మార్పు అనేది తీసుకొస్తానికి మా శాయశక్తిగా ప్రయత్నిస్తామండి. ఆయన చేసిన దాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకుని ఆయన ఏదైతే కోరుకుంటున్నారో, ప్రజలకు ఏదైతే మంచి చేయాలనుకున్నారో అది మా ద్వారా మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం సార్. ప్రమోషన్స్ ఎలా అయితే రూపాయి కూడా ఆశించుకున్న మీకు ప్రమోషన్స్ వచ్చినాయో దానికి తగ్గట్టు దానికి కృతజ్ఞతగా మీరు జనానికి మీ పదవుల ద్వారా మీరు ఏమైతే చేయగలమో అది చేసి ఆయనకి కృతజ్ఞత నిరూపించుకోవాలనుకుంటున్నారు. అవునండి, ఖచ్చితంగా. మీ పేరండి? నా పేరు ప్రసన్న కుమార్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? చిత్తూరు నుంచి అండి. SC RWS చిత్తూరు అండి. ఈ రోజు ఈ మాటా మంత్రి కార్యక్రమానికి ఇచ్చేసారు కదా, ఎలా జరిగింది సార్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందండి, గ్రాండ్ గా.
అందరూ పంచాయతీ సెక్రటరీ నుంచి ఆల్ క్యాడర్స్లో అందరికీ మాటామంతి ప్రోగ్రామ్ పెట్టడం వల్ల దీనివల్ల ఒక కలయిక జరిగింది. ఇక్కడ కూడా ఉన్న ఫ్రెండ్స్ కూడా, పాత ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కలిసాం. ప్లస్ ఈ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్. మీ ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా చూసారా? ఇలాంటి ట్రాన్స్ఫర్లు ఎప్పుడైనా చూసారా? ఈ ట్రాన్స్ఫర్ లేదండి. నేను డిఈగా దగ్గర 18 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత నిదానం వచ్చింది. లాస్ట్ 22లో ప్రమోషన్ ఇచ్చారు ఈగా. తర్వాత వితిన్ 2 years లోపల మళ్ళీ ఎస్సీగా నాకు ప్రమోషన్ ఇచ్చారు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఎస్సీగా ప్రమోషన్ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? గుడ్ అడ్మినిస్ట్రేటర్. అలాగే కమిషనర్ కృష్ణతేజ గారి గురించి చెప్పాలంటే? ఆయన కూడా అంతే. ఆయన ప్రాక్టికల్ పర్సన్ అండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్. నమస్కారం సార్. మీ నమస్తే. పేరు? అబ్దుల్ రజాక్. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను పార్థిపురం మన్యం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మన గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మా మినిస్టర్ గారు దీంట్లో కొన్ని సంస్కరణలు చేపట్టారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా మన గ్రామీణ నీటి సరఫరాలో ఎక్కువగా పర్యవేక్షణ, నీటి సరఫరా పథకాల యొక్క పర్యవేక్షణ మీద ఒక జీవోని రిలీజ్ చేసి ఒక ప్రణాళిక ఏ విధంగా చేయాలి, ఎవరెవరు దాంట్లో పాత్ర పోషించాలి, ఎవరెవరి పాత్ర ఏంటి, దాంట్లో మెయిన్గా ఏంటంటే ఎక్కువగా మనకి డిప్యూటీ ఎంపీడీఓ గారిని, మా జేఈల్ని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ని 3 పద్ధతిలో పెట్టి ఆ ట్యాంకులు క్లీనింగు, క్లోరినేషను. ఎందుకంటే ఈ ట్యాంకులు క్లోరినేషన్ అవి చేయకపోతే డైరియల్ కేసెస్ అవి ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఈ మధ్యకాలంలో గత 6 నెలల్లో కూడా అలాంటి కేసులు లేకుండా చాలా పకడ్బందీగా ఒక యాప్ల ద్వారా దాంట్లో రిపోర్ట్ వస్తుంది డైలీగా. ఎక్కడ ట్యాంకులు క్లీన్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ట్యాంకులు క్లోరినేషన్ చేస్తున్నారు, మళ్ళీ దాని అంతటిని పర్యవేక్షిస్తున్నారు. సో దానివల్ల నీటి సరఫరా కాకుండానే నీటి నాణ్యతను కూడా పర్యవేక్షించిన ఒక ప్రణాళికని పూర్తిగా చేకప్ చేశారు. దాన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆయన యొక్క ఆలోచననే దీన్ని తీసుకొచ్చారు. దాన్ని ఇంప్లిమెంటేషన్. మీరు ఆఫీసర్గా ఏమైనా ప్రమోషన్ పొందారా మీరు? కానీ అదే నాకు రీసెంట్గానే ఒక 6 నెలల కిందటే నేను ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది. ఆ ముందు నేను ఉత్తానం ప్రాజెక్టు డిఈగా చేశాను. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ప్రమోషన్ అనేది? ప్రమోషన్ బాధ్యత తీసుకొని ఆయన ప్రణాళికలను మేము గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక నిజాయితీ గల నాయకుడు ఒక శాఖలో ఉంటే, అలాగే ఆ నాయకుడికి తోడుగా అదే నిజాయితీ గల ఆఫీసర్లు ఒక టీమ్ గా ఫామ్ అయితే దాని ప్రతిఫలం పంచాయతీరాజ్ శాఖ అనుకోవచ్చు. ప్రస్ఫుటంగా దాని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికలు జరుగుతున్నాయి. దానికి ఆయన నిక్కచ్చిగానే మా ట్రాన్స్ఫర్స్లో, ప్రమోషన్స్లో విషయంలో కూడా పకడ్బందీగా ప్రణాళిక జరిగింది. తర్వాత ఇక్కడ వర్క్స్ జరిగిన దాంట్లో టెండర్స్లో కూడా ఎటువంటి లేదు. చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటానని కూడా ఆయన కాషన్ చేసుకుంటారు. ఎక్కడ కూడా వర్క్లు నాణ్యత మీద, క్వాలిటీ మీద ఆయన చాలా ఇచ్చున్నారు. ఆ విధంగా జరుగుతుంది. చాలా మార్పు ఆయన ఆ నేతృత్వంలో మార్పు అనేది గమనిస్తారు.